నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా నగరంకి దగ్గరలో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గం, అదేవిధంగా ఇక్కడ ఖానాపూర్ మండలం అశోక్ నగర్ అనేటువంటి విలేజ్ దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా బుల్డోజర్లతోటి పేదల ఇల్లు కూల్చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. హైదరాబాద్లో అయితే హైడ్రా తోటి ఏ విధంగా పేదల ఇల్లు కూల్చున్నారో, ఏ విధంగా మూసి పక్కన ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్స్తున్నారో మనందరం కూడా చూసినాం, చరించినాం. అదేవిధంగా రీసెంట్గా గత నెల వెలుగుమట్టలో, ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో కూడా ఏ విధంగా పేదల ఇల్లు భూదాన్ భూముల్లో కట్టినటువంటి 1000 ఇళ్లను కూల్చినటువంటి విషయం మనం చూస్తాం. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లతోటి ఏ విధంగా పేదల ప్రజల బతుకుల్లో చీకట్లు నింపుతున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నామంటే, బుల్డోజర్ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చడమే కాకుండా ఈ తెలంగాణ యొక్క వారసత్వ సంపదను కూడా ఆనవాళ్ళు లేకుండా చేయడానికి పెద్ద ప్రయత్నమే చేస్తుందనడానికి ఈ యొక్క అశోక్ నగర్ అనేటువంటి ఈ ప్రాంతం నిదర్శనం. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి చాలా క్లియర్గా చూడండి, మన తెలంగాణకి అదేవిధంగా ముఖ్యంగా కాకతీయుల యొక్క శిల్ప కళా సౌరభం ఏదైతే ఉంటుందో, అదేవిధంగా తెలంగాణ వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా తెలంగాణ అంటేనే కాకతీయుల యొక్క కళా వైభవం గుర్తుకొస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. సో మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఈ చుట్టుపక్కల ఇది అంతా 4.5 ఎకరాల విస్తీర్ణంలో చుట్టుపక్కల ఏదైతే మట్టి గోడ కనబడుతుందో, ఈ మట్టి గోడ ఏదైతుందో ఇది కాకతీయులు కట్టినటువంటి మట్టి గోడ. మీరు మొత్తం తిరిగంతా చూసుకున్నప్పటికీ కూడా ఈ మధ్యలో ప్లేస్ ఉంటుంది, చుట్టుపక్కలంతా మట్టి గోడ కనబడుతూ ఉంటుంది. మొత్తం ఒకసారి చూపించు మహేష్, చాలా క్లియర్గా మీరు అంతా కనబడుతూ ఉంటుంది కదా మట్టి గోడ. ఇదంతా ఈ మట్టి గోడ ఏంది అంటే, కాకతీయుల యొక్క సామ్రాజ్యంలో సైనికుల యొక్క రక్షణ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున మట్టి గోడ నిర్మాణంలో చేసి, ఈ నిర్మాణం మధ్యలో ఒక శివాలయం నిర్మించడం జరిగింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం. 800 సంవత్సరాల క్రితం మీరు ఒక్కసారి చాలా క్లియర్ గమనించినట్లయితే ఇది టెంపుల్. ఈ టెంపుల్ను కూల్చినటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం కదా. అంతేకాకుండా ఇక్కడ మీకు ఈ వైపున ఈ మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు వెనకాల ఒకసారి తీసుకుంటే అక్కడ పెద్ద బావి కూడా ఉన్నది. ఆ బావి కూడా ఈ యొక్క కాకతీయుల యొక్క కళా వైభవానికి ఒక వారసత్వ సంపదగా అది కూడా దాన్ని కూడా చెప్పొచ్చు. అక్కడ మీరు చూసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కాకతీయుల కాలం నాటి రోళ్ళు, అదేవిధంగా కొన్ని శాసనాలు కూడా కనబడుతూ ఉంటాయి. అంటే ఇదంతా కూడా సైనికుల యొక్క రక్షణ కోసం గణపతి దేవుడు, కాకతీయ సామ్రాజ్య రాజు అయినటువంటి గణపతి దేవుడు ఈ యొక్క మట్టి గోడలు నిర్మించి సైనికుల యొక్క రక్షణ కోసం నిర్మించినటువంటి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఒక వారసత్వ సంపద అయినటువంటి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క కట్టడాలను, ఈ యొక్క దాన్ని మొత్తంగా రీసెంట్గా దాదాపు 4-5 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక స్కూల్ కట్టాలని చెప్పేసి మొత్తం వారసత్వ సంపదను మొత్తం కూడా బుల్డోజర్ తోటి నేలమట్టం చేసినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా క్లియర్గా. ఒకసారి చూద్దాం, ఒకసారి క్లియర్గా. ఇది శివాలయం టెంపుల్. ఇక్కడ శివాలయం టెంపుల్ కాకతీయుల యొక్క కళా వైభవం చాలా క్లియర్గా మీకు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కరు కనబడుతుంది చాలా క్లియర్గా. వీళ్ళు స్తంభాలు కానీ ఈ టెంపుల్ కట్టినటువంటి నేపథ్యం చూసినట్లయితే మీరు వరంగల్ చుట్టుపక్కల వరంగల్ కానీ రామప్ప కానీ ఈ యొక్క వరంగల్ ప్రాంతం అంతా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా మనం చూసినాం గతంలో కూడా. సో ఇప్పుడు ఈ ఎక్కడ చూసినా కానీ ఇలాంటి కట్టడాలు మీకు దాదాపు 800-900 సంవత్సరాల నుంచి కూడా చాలా స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా కాకతీయులు వాళ్ళ యొక్క కళా వైభవానికి, కళా సౌరభానికి ఈ యొక్క నిదర్శనం కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే కాకతీయుల కాలంలో ఈ యొక్క శివుని యొక్క టెంపుల్ మీరు చూసినట్లయితే 1000 స్తంభాల గుడి చూసాం. 1000 స్తంభాల గుడి లాంటివి కానీ, లేకపోతే ఓరుగల్లు కోట ఏదైతుందో, ఆ ఆర్చ్ ఏదైతుందో, ఆ తోరణం ఏదైతుందో అదంతా కూడా కాకతీయుల యొక్క కళా వైభవానికి, తెలంగాణ యొక్క వారసత్వ సంపదకి నిదర్శనంగా కనబడుతూ ఉంటాయి. అయితే వీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురైనాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో కూడా ఈ యొక్క కళావైభవం, కాకతీయుల కళా వైభవాన్ని, ఈ యొక్క వారసత్వ సంపదను రక్షించాల్సినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ యొక్క టెంపుల్ని కంప్లీట్గా ఎక్కడ కూడా టెంపుల్ పూర్తి స్థాయిలో ఈ టెంపుల్ అన్నిటి కూడా నిర్లక్ష్యం చేసిన విషయం చూస్తూ ఉన్నాం. అందుకే అన్నీ కూడా పాడుపడిపోయినాయి. వీటిని ఆర్కియాలజీ పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించి వీటిని కనీసం మనుగడలో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ మనుగడలో ఉంచాల్సినటువంటి ప్రభుత్వాలు
ఈ యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేశారు. చాలా చాలా ఘోరంగా గురి చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి చాలా స్పష్టంగా గమనించినట్లయితే ఇక్కడ ఒక్క నిమిషం చాలా క్లియర్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో మనుగడకు లేవు. వాటిని కూడా కనీసం పూజలకు నోచుకోకుండా నిర్లక్ష్యం గురైపోయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్లక్ష్యం గురైపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఆ నిర్లక్ష్యం గురైవడమే కాకుండా ఈ యొక్క టెంపుల్ను పూర్తిగా బుల్డోజర్లతోటి నేలమట్టం చేశారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవన్నీ స్తంభాలు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా 100% మీకు ఈ యొక్క కాకతీయుల కళావైభవం ఏ విధంగా ఉంటో ఒక అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి క్లియర్గా. అశోక్ నగర్లో సైనిక్ స్కూల్ను ఆనుకొని ఉన్నటువంటి స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టుబట్టారు. దీంతో అధికారులు సైనిక్ స్కూల్ను విశాల స్థలంలోని 30 ఎకరాల స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించారు. ఈ స్థలంలోనే 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి శివాలయం ఉన్నది. ఇదే ఆ శివాలయం, 800 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి శివాలయం ఇదంతా కూడా. సో ఈ శివాలయాన్ని నేలమట్టం చేశారు. సో ప్రజలు నిరసన తెలపడంతో సో ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో మేము ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క ఇంత పెద్ద యొక్క కాకతీయుల యొక్క కళా సౌరభాన్ని, కళా వైభవాన్ని ఈరోజు కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు నిర్లక్ష్యానికి గురి చేస్తూ, నిర్లక్ష్యం చేయడమే కాకుండా వీటిని పెద్ద ఎత్తున కూల్చేయడం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకసారి చాలా క్లియర్గా మీకు చెప్తాను. ఈ యొక్క 30 ఎకరాల్లో మీరు గమనించండి, 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క పక్కన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఉంది. సంబంధించినటువంటి సైనిక్ స్కూల్ కూడా ఉంది. దాన్ని ఆనుకునే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్ కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ నిర్మించాలని అనుకున్నది. దానిలో భాగంగానే ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో, ఈ మట్టి కోట కానీ ఈ టెంపుల్ మొత్తం కూడా నేలమట్టం చేసి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. సో స్కూల్స్ కట్టడం మేము వ్యతిరేకం కాదు, కానీ స్కూల్ కట్టడంకి వేరే ప్లేసెస్ ఉంటాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున మట్టి గోడ, కాకతీయులకు సంబంధించినటువంటి మట్టి గోడ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి తక్కువ ఉన్నటువంటి ప్లేస్లో ఇదొకటి. ఇలాంటి కళావైభవాన్ని కాపాడాల్సింది పోయి ఈ కళావైభవాన్ని మొత్తం కూడా ఈ చరిత్రను మరుగునపరిచి ఇక్కడ స్కూల్ కట్టి ఏదో ఇద్దాం అనుకో. ఇట్లా స్కూల్ కట్టడానికి వేరే ప్లేసెస్ లేవా? ఖచ్చితంగా ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి చాలా క్లియర్గా. ఆ స్థలంలోనే 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయం ఉన్నది. ఇదే శివాలయం, కాకతీయులు నిర్మించినటువంటి శివాలయం ఇదంతా కూడా. సో 800 ఏళ్ల క్రితం నిర్మించారు. అదేవిధంగా దాని చుట్టూ మట్టి కోట ఉన్నది. ఇదంతా మీకు చూపించిన కదా, మట్టి కోట ఏదైతే ఉందో అది చూపించడం. సో అదేవిధంగా అది కేవలం శివాలయమే కాకుండా కాకతీయ చరిత్ర, వారసత్వ సంపదకు నిలవైనటువంటి శిల్పారీతులు, ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ప్రతాపరుద్రుడు చేయించినటువంటి శాసనం. చరిత్రకారులు దీన్ని అశోక్ నగర్ శాసనంగా గుర్తించారట. అంటే ఈ శాసనాలు ఏవైతే ఉన్నాయో ప్రతాపరుద్రుడి కాలంలోనే ఈ శాసనాలను నిర్వహణ చేసి దీనికి శాసనం సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో చాలా క్లియర్గా మీకు ఒకసారి ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి, వీటి శాసనాల గుర్తులు అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చాలా క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. దీనిలో ఇంకా అంటే ఇవన్నీ కూడా బుల్డోజర్ కూల్చడం వల్ల ఎక్కడ ఏ శాసనం ఎక్కడ తెలియని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ దాని మధ్య ఇప్పుడు ఇక్కడ చుట్టూ మట్టికోట, దాని మధ్య ఆలయం. దీన్ని పునరుద్ధరిస్తే పాకాల చెరువుకు వచ్చేటువంటి పర్యాటకులు అశోక్ నగర్కు వస్తారని స్థానికులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ భావించింది. ఇంకా పాకాల చెరువు ఏదైతే ఉందో దీనికి కొద్ది దూరం, కూతవేటి దూరంలోనే పాకాల చెరువు ఉంటుంది. దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే పాకాల చెరువు ఉంటుంది. సో పాకాల చెరువుకు వచ్చి అక్కడ నుంచి ఈ మట్టి కోటకు ఈ యొక్క టెంపుల్కు వస్తారని చెప్పేసి ఆనాడే కాకతీయ రాజులు చాలా పకడ్బందీ ప్లాన్ చేసి ఇక్కడ ఈ యొక్క ఆవాసాలు ఇవన్నీ ఈ మట్టిగొండను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పురావస్తు శాఖ భావించింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసమని జేసీబీ బుల్డోజర్లు దిగాయి. ఇంకేమున్నది, 800 ఏళ్ల నాటి కాకతీయుల చరిత్ర, శిల్ప సంపద, ఘనమైన వారసత్వం కట్టడం. రేవంత్ సర్కార్ బుల్డోజర్ కింద పడి ఆనవాళ్ళు లేకుండా విరిగిపడింది. అశోక్ నగర్ చారిత్రక వారసత్వ మట్టికోట, శివాలయం నేలమట్టం ఎలా అయ్యే విషయంలో ఏ శాఖ తమది కాదని వాదిస్తున్నాయి. అసలు కట్టడాన్ని నేలమట్టం ఎవరు చేసిన విషయంలో విద్యాశాఖ కానీ, ఆర్ఎండ్బి శాఖ కానీ, లేకపోతే కాంట్రాక్టర్ కానీ ఎవరికి కూడా చాలా స్పష్టంగా క్లారిటీ లేదు. ఇక్కడ. సో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో కాకతీయ శిల్పకళ సౌరభానికి, తెలంగాణ ఘనమైన వారసత్వ కొనసాగింపుకు ఆలవాలమైనటువంటి నిర్మాణం నేలమట్టమైందనే విషయం తెలుసుకుని అశోక్ నగర్ వాసులే కాకుండా చరిత్రకారులు కూడా చాలా విచిత్రంగా పాపం ఒక దిగ్భ్రాంతిలో ఉన్న విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు చూసినట్లయితే ఒకసారి చాలా క్లియర్గా మీకు చెప్తాను.
చరిత్రకారులు చరిత్ర చేసిన పరిశోధనలో అశోకనగర శాసనం వెలుగు చూసింది. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుని కాలంలో సోమనాథుడి ఆలయాన్ని శక సంవత్సర కాలం అంటే ప్రకారం 1151లో నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే శక సంవత్సరం 1151 అంటే క్రీస్తు పూర్వం 1232 సంవత్సరం, అంటే దాదాపు 800 సంవత్సరాల కాలం నాటి యొక్క చారిత్రక కట్టడం ఏదైతుందో దీన్ని ఈరోజు నేలమట్టం చేశారు. అంటే దాదాపు 800 సంవత్సరాలుగా ఈ మట్టి కూడా ఉన్నది, అదేవిధంగా ఈ యొక్క కాకతీయ కళావైభవం, ఈ యొక్క టెంపుల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీన్ని కనీసం గుర్తించకుండా, కనీసం దీన్ని రిపేర్ చేయాలి, కనీసం పునర్వైభవం తీసుకురావాలన్నటువంటి సోయి కూడా లేకుండా ప్రభుత్వాలు ఈ యొక్క టెంపుల్ను కూల్చిన విషయం అయితే చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒకసారి వాటి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి చాలా క్లియర్గా. సో ఇక్కడ శాసనంలో ఉన్న పేర్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ శాసనాలు మాత్రం మనకి ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి, దాదాపు 1200 సంవత్సరాలు నిర్మించినటువంటి ఈ యొక్క మట్టి గోడ, అదేవిధంగా ఈ ఆలయ టెంపుల్ ఏతుందో దీన్ని ప్రధానంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి విషయం ప్రకారం ఇక్కడ ఈ టెంపుల్ను కూల్స్తున్నారు స్కూల్ కోసం అనుకుంటే ఓకే, కానీ ఇక్కడ ఈ నిర్మాణం కూలుస్తూనే మీరు ఒకసారి ఎక్కడైతే ఈ గర్భగుడి ఉందో, శివలింగం ఉన్నటువంటి గర్భగుడి అవుతుందో ఇక్కడ శివలింగం లేదు. అట్ ది సేమ్ టైం దీన్ని ఇంత లోతు తవ్వడం గల కారణం ఏంది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కాకతీయులు జనరల్గా ఎక్కడైనా సరే ఒక గర్భగుడి కింద గుప్త నిధులు దాస్తారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటుంది. మనం అనేక రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఏదైతే గర్భగుడి ప్లేస్లో దాదాపు 10 feet అవుతుందో ఇక్కడ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ పైన శివలింగం ఉంటుంది. కానీ ఇంత లోతు తవ్వడం వెనకాల ఖచ్చితంగా స్థానికులు చెప్తున్నటువంటి విషయం ప్రకారం ఇక్కడ పెద్ద ఎత్తున వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, గుప్త నిధులు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఈ గుప్త నిధులను దొంగిలించడానికి మాత్రమే ఈరోజు ఆ స్కూల్ పేరు చెప్పి ఇంత పెద్ద ఎత్తున దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. దీనిలో ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల హస్తమా, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల హస్తమా, మరి కాంట్రాక్టర్ హస్తమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల హస్తం ఉన్నదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో మనతో పాటు పృథ్వన్న కూడా ఉన్నారు, వారిని కూడా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న, ఒకసారి మీరు కూడా వరంగల్ వాస్తవ్యులు, వరంగల్లో కాకతీయుల యొక్క కళా వైభవం గురించి మీకు కూడా చాలా పెద్ద ఎత్తున తెలుసు. సో ఒకసారి ఏంది ఇంత విధ్వంసం వెనకాల? బుల్డోజర్ పేరిట పేదల ఇల్లు కూలుస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు టెంపుల్ను కూడా ఇదే విధంగా బుల్డోజర్తో కూలుస్తున్నారు. అంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి యొక్క హస్తమా, లేకపోతే అసలు వాళ్ళ యొక్క కుట్ర అయింది? అసలు కల్పనాతీతమౌ కమనీయ శిల్పాలు, 1000 స్తంభాలలో వెలిసెన శిల్పాలు, అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరజిమ్మురా. ఇది తెలంగాణ ఆస్తి, తెలంగాణ కళలు, తెలంగాణ ఇటువంటి వాటి గురించి రాసుకున్న ఈ సంపదకు సంబంధించిన అంశం. ఇది ఇప్పటిది కాదు, ఇది 800 సంవత్సరాలకు పైన 1213, 14 సంవత్సరంలో ఇక్కడ కట్టిడు గణపతి దేవుడు. ఇది కూడా ఇక్కడ మొత్తం ఇది ఏంటంటే కోటకు మొత్తం మట్టి కోట. ఇది కంప్లీట్ గా ఇది దాదాపు ఎన్నో భూకంపాలు వచ్చి ఉంటాయి ఈ ప్రాంతంలో, ఎన్నో తుఫాన్లు వచ్చి ఉంటాయి, పెద్ద భీకరమైన వర్షాలు పడి ఉంటాయి. కానీ చెక్కు చెదరకుంటే ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఈ గుడి కూడా అట్లనే ఉన్నది. ఈ ఉన్నదానికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాకతీయులు అంటే ఇప్పుడు ఈవెన్ వరంగల్ ఫోర్ట్ లో కూడా మనం చాలా సందర్భాలలో చూసినాం. తవ్వుతుంటే కొన్ని ఇండ్లు అక్కడ కడుతున్నప్పుడు పునాదులు తీస్తుంటే పునాదులల్లా నీకు కాయిన్స్ వెళ్ళినాయి, అప్పటి బంగారు నాణాలు వెళ్ళినాయి, వజ్రాలు వెళ్ళినాయి, నిధులు వెళ్ళినాయి అనేది ఒక టాక్ జనరల్ గా అది నడుస్తూ ఉండే. మరి దీని మీద ఎప్పటి నుంచి స్కెచ్ చేసుకొని కూర్చున్నారో ఈ దొంగల పాలకులు నాకు తెలియదు. కానీ వీడికి వచ్చే వరకు నేను నిజంగా చెప్తున్నా, నేను ఇట్లా అనుకోలే అసలు. దీంతో నేను కూడా రాలేదు, ఇప్పుడు ఇక్కడికైతే రాలేదు. నేను ఇట్లా అనుకోలేదు, ఇట్లా రియాక్ట్ అవుతాను మనం అనుకోలేదు. వాళ్ళు ఏదో నిజంగా కూడా స్కూల్కి ఇచ్చారు కదా అంటే పక్కకి నిజంగా తగిలిందేమో అనుకున్నా. ఇది కాదు, ఇది క్లియర్ కట్ గా ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి విధ్వంసం చేసి ఎక్కడిదక్కడ మొత్తం శిల్పాలు ఎక్కడ లేకుండా దీని మీద స్క్రిప్చర్స్ కూడా రాసి ఉండే కంప్లీట్. అది ఎప్పటి ఉన్నది ఏంది దాని చరిత్రలు మొత్తం రాసి ఉండే. కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు, మహారాజశ్రీ అని చెప్పని అవన్నీ మనకు వచ్చినాయి. ఇవన్నీ ఉండే. దాంతో పాటు ఇక్కడ అన్నిటికైనా దారుణమైన అంశం ఏంటంటే గుడిని శాసనం ఉంది కదా, తాటి వద్ద ఉన్న పలు 16 మడ్డిన్నర అని ఉందట. శాసనాల వివరాలు: రాజ్యం కాకతీయ, రాజు గణపతి దేవుడు, కాలం గణపతి దేవుని పాలనా కాలంలో వికృతి నామ సంవత్సర మాఘ శుద్ధ చతుర్దశి నాడు 1232 ఫిబ్రవరి 7వ తేదీ తెలుగుల శాసనం కూడా, శాసన భాష తెలుగు. ఈ శిల్పాలు వీటన్నిటి గురించి ఇక్కడ మొత్తం దీని మీద రాసి ఉండే. ఇదంతా వీటి మీద రాసి ఉండే కదా, అవన్నీ పోయినాయి. ఇప్పుడు అది విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకేందంటే ఇప్పుడు చరిత్రను నిలపాలనేది ఏం లేదు. ఎక్కడ ఏది దొరుకుతుందా
ఆపతికి దోసుకుందామనే. ఇక్కడ క్లియర్గా అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతలేను, ఇది చూసే ప్రతి ఒక్కరు మీరు రాండ్రి ఇక్కడికి, మేము చెప్పేది కనుక అవాస్తవాలు అయితే మీరు రాండ్రి. కోటకు మొత్తం అంతటా చూడ ఒక కూలగొట్టిరు, అక్కడ కూడా కూలగొట్టి, ద్వారాలన్నీ కూలగొట్టిరు, మొత్తం కూలగొట్టి మట్టి ఇప్పుడు కనబడుతున్నాయి మనకు ఆనవాళ్ళు. అది ఫ్రెష్ గా చేసింది, అది ఫ్రెష్ గా చేసింది, అది ఫ్రెష్ గానే చేసిరు, అక్కడ ఫ్రెష్ గానే చేసిరు. అంటే అప్పటి వరకు ఇంటాక్ట్ ఉన్నది ఇది మొత్తం. ఇదంతా వదిలేసి అక్కడికి వెళ్ళి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత లింగం ఏమైంది ఇక్కడ, ఇగో ఇక్కడ లింగం ఏమైంది, ఇది ఇంత లోతు తవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కదా, ఏదో తలిగింది జేసీబీ తలిగితే కూలిందని. రాండ్రి ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, తలకాయల మెదడు ఉన్నాడు, ఎవడన్నా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక్కడన్నా మీ పార్టీ వాడు ఎవడన్నా మీ రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి రాండ్రి, మీ ప్రియాంక గాంధీని తీసుకురాండి ఇడికి, ఒక జేసీబీ తలుగుతుంది కింద పడ్డదా అనేది ఉంటే ఇడికి సపరేట్కి వెళ్ళిపోదాం మనం. ఇంత విధ్వంసం ఇది లోపల, మరి దీని లోపల ఏమున్నాయి, ఏం నిధులు ఉన్నాయి, ఏం గుప్త నిధులు ఉన్నాయి? మేము ఒక్కసారి మన ఎక్కడ అది నల్లమల అడవిలల్లా లోపల ఎక్కడో లోపల నిజాం కట్టుకున్న గెస్ట్ హౌస్ కన్నా లోపల పోతే గుడి ఉంటది, అద్భుతమైన గుడి, నేను ఫోటోలు కూడా ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి అవి. దాంట్లో కూడా అట్లనే గత ప్రభుత్వంలో మొత్తం విగ్రహం కింద మట్టిని కాడుకొని లేపుకొని పోయినారు. ఇప్పుడు ఎవరు దీనికి సెక్యూరిటీ ఎవరు? పోలీసు వాళ్ళు, హోంమంత్రి అనుకుందాం. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి కనసైగలనే జరిగిందని నేనైతే క్లియర్ కట్ గా అంటున్నా. ఇప్పుడు ఇది ఎంత విధ్వంసం అంటే నా దృష్టిలో, అయోధ్యలో బాబర్ ఎట్లయితే 1528లో అయోధ్య రామ్ టెంపుల్ కూడా కొట్టిండో, వాళ్ళ సైన్యాధిపతి బాకీ అనేటోడు తర్వాత బాబర్ సైన్యం మొఘల్ ఎంపరర్లు కూడా కొట్టింది ఎంత విధ్వంసమో, ఇయ్యాల ఈ గుడి, ఇక్కడ ఉన్నటువంటి గుడి, అశోక్ నగర్ లో ఉన్నటువంటి గుడి, వరంగల్ జిల్లాలో కాకతీయుల నిధి, తెలంగాణ ప్రజల నిధి కొల్లగొట్టుడు సేమ్ అయోధ్య రామ్ టెంపుల్ ఎట్లా జరిగిందో దీన్ని కూడా నేనైతే దానికి ఆ కోవకే తీసుకోబోతున్నా, క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నా. ఇది ఎన్నో త్యాగాల తర్వాత, అంటే జనరల్ మీరు వరంగల్ వాస్తవ్యులు కదా, ఈ కాకతీయుల యొక్క గర్భగుడులు ఏవైతే శివాలయ టెంపుల్ కింద గుప్త నిధులు ఉంటాయని మీకు ఎప్పుడన్నా సమాచారం ఉందా? అట్లాంటి చాలా మంది చెప్తుంటారు, అది ఒక నానుడి లెక్కనే ఉన్నది. ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ లో కూడా చాలా మంది కట్టుకుంటప్పుడు చాలా మందికి మాకు దొరికినాయి, కొంత బాగుపడ్డోళ్ళు ఉన్నారు, చిన్న అటు ఇటు. ఇప్పటికి తోవనియర్ అది బ్యాండ్, ఇప్పటికి నువ్వు చూడాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మొత్తం కంప్లీట్ గా పర్మిషన్ తీసుకొని చేయాలి అదంతా. సో అటువంటిది మరి ఇక్కడ ఇంత పెద్ద గుడి అన్నాక నువ్వు ఎవరిని పర్మిషన్ తీసుకున్నావు? ఎండోమెంట్ అంటాడు నాకు తెలియదు అంటాడు, రెవెన్యూ అంటాడు నాకు తెలియదు అంటాడు, పంచాయతీరాజ్ అంటాడు నాకు తెలియదు అంటాడు. గ్రామ పంచాయత్ పర్మిషన్ ఇచ్చిందా ఎవరికైనా? వీళ్ళకు గ్రామ పంచాయత్ వాళ్ళు ఇక్కడ వచ్చి నిలబడ్డారా ఎవరన్నా? లేకపోతే ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ నిలబడి గులగొట్టిందా? కలెక్టర్ వచ్చి ఇక్కడ నిలబడి గులగొట్టిందా? మంత్రి వచ్చి ఇక్కడ నిలబడి గులగొట్టిందా? ఎవరు గులగొట్టారు? అసలు ఎవరు బాధ్యత దీనికి? ముఖ్యమంత్రి బరాబర్ దీనికి బాధ్యత. ఎట్లయితే వెలుగుమట్ల పేదల ఇండ్లు గులగొడుతున్నారో ఇక్కడ ఈయన కూడా ఒక రజాకార్ పాలన లెక్క అయిపోయింది తెలంగాణ మొత్తం. విధ్వంసము రజాకార్ పాలన లెక్క అయిపోయింది. అందుకే ఆయనకు రజాకార్ రేవంత్ రాయుడు అని పేరు పెట్టినాం కదా, నామకరణం మనం ఆల్రెడీ చేసినాం కదా ఈయనకు. ఇప్పుడు ఇది రజాకార్ పాలన కాకపోతే ఇప్పుడు ఎక్కడో తుర్కోల దాంట్లోనే కదా ఇక్కడ విధ్వంసం జరిగింది అనేది. మరి ఇప్పుడు మనం పెట్టిన పేరు రజాకార్ అనేది బరాబర్ ఆయనకి ఇంప్లిమెంట్ అవుతున్నది రేవంత్ రెడ్డికి. అరే గుడులో కూడా రక్షణ లేకుండా ఇట్లా అయ్యా నీ పాలనలా గుడులు కూడా కొడతారు గివి సంఘానాక కూర్చున్నావు ముఖ్యమంత్రిగా. పేదల ఇల్లేమో పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నారు, అదే విధంగా హైడ్రాతో విధ్వంసం చేస్తున్నారు, ఆల్రెడీ పెద్ద ఎత్తున భూములు కొలగొడుతున్నారు. సో ఇప్పుడు ఈ టెంపుల్ కూడా కొలగొట్టడానికి కారణం ఏంటి? అసలు ఎవరు అడిగేటోళ్ళు లేడనుకుంటున్నారు. మరి బీజేపీ వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారు అర్థమైతే లేదు. పెద్ద ప్రోగ్రామ్ టేకప్ చేయాలి, ఇది వాళ్ళు కూడా టేకప్ చేయాలి, మనం అందరం టేకప్ చేయాలి, నిలబడాలి, గుడి గురించి మనం నిలబడాలి. బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంత రాద్దాన్ని ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఏమో నాకు అర్థమైతే లేదు. మరి ఎందుకో మరి ఉత్తర హిందుస్థానంలో ఉన్న గుడిలో కావచ్చు, మరి ఇక్కడ కావా ఇట్లా? ఇక్కడ మన భద్రాచలం రాముని గుడి కాదా ఇది శివాలయం శివుని గుడి కాదా? ఏం చేస్తున్నట్టు మరి వీళ్ళంతా? అడుగు అసలు కొంతమందికి అయితే ఇక్కడ దేవతల సమ్మక్కల గురించి అదేదో సమ్మక్క అని మాట్లాడే కదా వాడెవడు, వాని పేరే చిన్న జిఆర్ సావ్ అంటాడు. ఇలా మళ్ళీ ఈ పంచాయతీ ఉన్నది మనకు, అదంతా పక్కకు పెట్టి ఇది ఎప్పుడో 800 సంవత్సరాల కింద ఇక్కడ మన ప్రజలు ఇప్పుడు సైన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనుషులు మిషన్స్ తోటి చేసినటువంటి కట్టడాలు ఇవి, ఏనుగలతోటి మనుషులు మోసి చేసినటువంటి కట్టడాలు ఇవన్నీ మొత్తం ఎంత సైంటిఫిక్ గా అంటే నేను అదే అంటున్నా, భూకంపాలు వచ్చినా గానీ ఇవి నిలబడ్డాయి కదా. ఇక్కడ కూతవేటి దూరంలో నీకు ఇక్కడ రామప్ప టెంపుల్ ఉంటది, పాకాల చెరువు, దాని తర్వాత రామప్ప టెంపుల్ ఉంటది. ఈ ప్రాంతం మొత్తం ఇటువంటి చాలా ఉన్నాయి. అది యునెస్కోలో గుర్తింపబడ్డది. అది లేట్ వచ్చినా కానీ దానికి అయితే అయింది కదా. అది ఓపెన్ కాస్ట్ కడితే రేపు పొద్దుగా భూకంపం వస్తుంది అంటే దాని టెక్నాలజీ ఎట్లా అంటే కింద మొత్తం ఇసుకతోటి ఎన్ని భూకంపాలు వచ్చినా గానీ ఆగేటట్టుగా ఇటువంటి టెక్నాలజీతోని చేసినటువంటి ఇటువంటి కట్టడాలు మొత్తం. దానికి వ్యతిరేకంగా నేను పాదయాత్ర చేసినాం ఇక్కడ. మాకు కూడా అందుకే నా బాధ్యత ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా, ఆవేశంగా చెప్తున్నా. దాన్ని వ్యతిరేకంగా ఓపెన్ కాస్ట్ అక్కడ చేస్తే, పెద్దాపూర్ ఓపెన్ కాస్ట్ కనుక అయ్యేది ఉంటే రామప్ప గుడి కూల్తుందిరా నాయన అని చెప్పి పాదయాత్రలు చేసి చీకట్ల ఎర్రటి ఎండల మే నెలల పాదయాత్రలు చేసిన మేము కనుక ఇది కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం హిందూ సంఘాలకు నేను
చెప్తున్నా. ఈవెన్ అన్ని సంఘాలు ఎవరున్నా కానీ శివుని టెంపుల్ పేరిట ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రాముని టెంపుల్ ఉందనుకోండి, ఇది పెద్ద రాద్ధాంతమే ఇది. అరే బరాబర్ శివునికి అంటే శివుడు అంటే చిన్న చూపు ఎందుకు బీజేపీ వాళ్ళకు ఉందా? ఇక నేను అంటే అందులో డీప్ గా బోదలుచుకోలే కానీ ఇవి ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు దేవుడు శివుడే. మా ఊర్లో కూడా శివలింగం ఉన్నది, మా దగ్గర ఉన్నది. ఇక్కడ ఏ ఊర్లో పోయినా శివలింగాలు ఉంటాయి. ఓకే, ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి మన ప్రాంతాల మొత్తం. ఇది కూడా దేవుడే కదా. మరి నువ్వు ఇది గౌరవించకుండా ఉండి నువ్వు పోయి ఒక్క అయోధ్య రామ్ టెంపులే గుడి అవుతుంది అంటే ఎట్లా? అది కూడా దాని మీద కూడా పోరాటం చేసినాం, అందరం కలిసి చేసినాం. ఇలా అందరి అభిష్టం మేరకు అక్కడ గుడి కట్టుకున్నాం. మరి ఈ కులగొట్టుడు సంగతి ఏంటిది? ఇది కూడా దేశం మొత్తం ఇష్యూ చేయాలి కదా. దిగాలి, ఇక్కడికి నరేంద్ర మోడీ రావాలి, ఇక్కడికి అమిత్ షా రావాలి. మీకు నిజంగా హిందూ దేవతల మీద ఉండేది ఉంటే మేము బరాబర్ నిలబడతాం. ఇక్కడ మనం కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వాళ్ళు కూడా రావాలి. ఇక్కడ బీజేపీ కూడా దీన్ని ఒక ఇష్యూగా తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోవాలి. అందరు కమ్యూనిస్టులు ఎవడున్నా కానీ ఇలా కమ్యూనిస్టులు కూడా దేవుని అంటే గదరన్న సొంటోడే పోయి గులేకాడ పోయి ఇట్లా పట్టిండు. ఓకే, ఇలా ఏం లేదు, అవన్నీ ఏం లేవు, రావాల్సిందే ఇక్కడ. అంటే ఆయన పోయిండు కానీ మొత్తం ఆ తరాలు ఎవరైతున్నారో మొత్తం ఈ గుడికాడికి రావాలి, విజిట్ చేయాలి. ఇలా మన తరఫుకెళ్ళి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఉట్టి కూలగొడితే జరిగింది కాదు, దీని వెనుక ఏదో జరిగింది ఇక్కడ, అదేందో బయట పెట్టాలి. మీరు ఏమనుకుంటున్నారు? అసలు దీని కింద ఏమేమి దొరికి ఉంటాయని మీకు అనుమానం ఉంది? ఏమైనా దొరకొచ్చు కదా, ఇప్పటి కావు కదా, పురాతనమైనవన్నీ మొత్తము. దీని కింద ఏం బిందెలు ఉన్నాయో ఇప్పుడు కొంతమంది ఊరోళ్ళు చెప్తున్నారు ఇక్కడ పాములు కూడా తిరిగేది. దీనికంటే రక్షణగా వెనకట అట్లా పెట్టి ఉండేది కదా. వీళ్ళు ఏం చేసారో ఏందో తెలియదు. దీని కింద ఏం రీతులు దొరికినాయో తెలియదు. గిది ఇప్పుడు బొంద కనబడుతుంది కదా, జనానికి చూపి రేపు మనం వచ్చిన తర్వాత రేపు మళ్ళీ దాన్ని కూడిపే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఈ బొంద కనబడుతుంది కదా, ఈ బొంద ఉన్నదంటే బొంద ఒవ్విందంటేనే దీంట్లో ఏదో తీసిరు కదా. ఇప్పుడు దీనికి దీనికి తేడా ఉందా లేదా? ఇప్పుడు దానికి దీనికి లోతు పోయిందా లేదా? అంతే కదా. ఈ హైట్ లో ఉన్నది కదా, మన దగ్గర ఫోటోలు కూడా మన దాంట్లో ప్లే కూడా చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని గింత లోతు ఎందుకు తవ్వాల్సి వచ్చింది? లోపలికి ఎందుకు తవ్వాల్సి వచ్చింది? 10 ఫీట్లు లోపల ఎందుకు తవ్వినావు? దేని గురించి తవ్వినావు? నీకు బడి కట్టేది ఉంటే నువ్వు ఆడ ఇంకెక్కడైనా దీని బయట ఇంకెక్కడైనా కట్టుకో, లేకుంటే నువ్వు ఇదంతా నీకు సమానం ఉన్నదా? ఎక్కడ లేదు కదా. నువ్వు ఏడ చూసినా నువ్వు ఈ బయట కూడా అసలు ఈ మొత్తం ఈ మట్టి గోడకు మొత్తం చుట్టూ మొత్తం కూడా ఇంత పేద బొందలు ఉన్నాయి చుట్టూ. ఎందుకంటే వెనకట దండయాత్ర చేస్తే ఫస్ట్ కోట ఎక్కకుంటుంటందుకు ముసళ్ళు వీటటువంటి అన్నిటినీ వాటిల్లో పెట్టేది, రక్షణకు పెట్టేది. అటువంటి ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు నేను మొత్తం తిరిగి వచ్చిన, చుట్టూ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇటువంటి పిల్లర్లు ఉన్నాయి. ఇవే కదా తెలంగాణ ఆస్తి, ఇదే కదా మన గుడులు, మన వారసత్వ సంపద. ఇది ఇప్పటిది కాదు కదా, తరాలు మన పూర్వీకులు చేసినటువంటిది కదా. దీన్ని కాపాడుకోవాలి కదా. ఇది పక్కా ఇది ఒక నేషనల్ ఇష్యూ కావాల్సిందే. ఇది హెరిటేజ్ కింద 1965 లోనే ఎంటర్ చేసి పెట్టారు దాన్ని మొత్తం, దీనికి సంబంధించింది మొత్తం. సో మరి ఇది 4.5 ఎకరాల స్ప్రెడ్ అయి ఉన్నటువంటి దీన్నే మనం కాపాడుకోలేక ఈ రజాకార్ రేవంత్ నాయుడు పాలనలో గుడులకు రక్షణ లేదు, పేదోళ్ళ ఇండ్లకు రక్షణ లేదు, ఇక్కడ జర్నలిస్టులకు రక్షణ లేదు, నిరుద్యోగులకు రక్షణ లేదు, ఆడోళ్ళకు రక్షణ లేదు. ఎందుకే ఆయన ఈ పాలన మంట పోసుకుంటందుకు? రాజీనామా చేసి ఇంట్లో కూర్చో సప్పుడేక అరే రామ హరే కృష్ణ అనుకొని పోతే, లేకపోతే అయోధ్య పోతావు ఆడుకోబో. ఈ గుడులు గుల కొట్టేది ఎక్కడిది పోయి నాకు అర్థం కాదు. ఇంత అన్యాయమా? ఇప్పుడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? బరాబర్ రాజునే అంటాం, రాజు ఆయననే కాబట్టి ఆయననే అంటాం. రేవంత్ రెడ్డి ఉండొచ్చు కదా. ఇప్పుడు అట్లాగే నువ్వు కులగొట్టినావు ఎందుకు? ఫస్ట్ ఒక్కల వారేయాలి కొడుకులని, లోపడేయాలి, అరెస్ట్ చేసి సలాకలు లెక్క పెట్టేయాలి కొడుకులందరినీ. ఎట్లా గులగొడతావు రా నువ్వు? అసలు గుడి ఎట్లా గులగొడతారు మీరు? ఎంత ధైర్యం మీకు? దీని చేయి పెడతానికి ఎంత ధైర్యం? మరి ఎవడు నేను తెలియదు, నువ్వు తెలియదు, అందరు శాఖాహారులే, రొయ్యల మూలి ఆడవాయి అంటే ఎవడు చెప్పాలి? బరాబర్. అందుకే రేవంత్ బీజేపీ వాళ్ళు కూడా దీన్ని మొత్తం నేషనల్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. రావాలి, రామచంద్రరావు ఇడికి రావాలి, మంత్రులు కిషన్ రెడ్డి అన్న కూడా ఇడికి రావాలి, తిరగాలి, ఇడికి వచ్చి కూర్చోవాలి, దీన్ని బరాబర్ పార్లమెంట్ లో మాట్లాడాలి. బండి సంజయ్ గాని రఘునందన్ గాని దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వాళ్ళంతా నకిలీ కన్లు, అసలు ఏమన్నా అసలు అయ్యేది ఇప్పటివరకు ఎప్పుడో ఇక్కడికి రావాలి కదా. అవి నకిలీ కేసులు అవన్నీ. అది రేపు పొద్దుగాల పదవి ఇస్తాడు ఇంకా దేనికన్నా పోతాయి, లేకపోతే వీటిని వాడుకొని ఓట్లుగా మలుచుకునేటోళ్ళు. కానీ నిజమైన వాళ్ళు ఉండేది ఉంటే ఇటువంటి విధ్వంసాలు తెలంగాణలో ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మన దగ్గర లగాలే ఒకటి అది ఉన్నది, ఇష్యూ ఉన్నది జూబ్లీ హిల్స్ లా రంజిత్ రెడ్డి కట్టే దాంట్లో గుడిది, అది చాలా పెద్ద ఇష్యూ ఉన్నది. దాని గురించి కూడా మాట్లాడేది ఉన్నది. దానిలో చాలా మందికి లావాదేవీలు జరిగినాయట, అది జరగబోతున్నది. మనం ఆల్రెడీ దాని మీద చర్చ చేస్తున్నాం. కానీ ఇటువంటి వాళ్ళు నిజంగానే వాళ్ళు నిజాయితీగా హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ను కనుక కాపాడాలని ఆలోచన కనుక ఉండేది ఉంటే ఇటువంటి దగ్గర రావాలి కదా. ఇప్పటికి ఇది కూలి 3 రోజులైందా 4 రోజులైందా? 4 రోజులు అయింది. ఇప్పుడు మన వాడి పోయినాం, ఏది సంఘం ఊరికి పోయినాం, లింగాన్ని ఇట్లా పట్టుకొని అవధం ఆడిండి మనిషి. మేము వెలుగుమట్లకు పోతే, నేను మా సీన్ రఘు మేము అంతా కలిసి వెలుగుమట్లకు పోతే 20వ తారీఖు మేము పోతే 24వ తారీఖు రోజు దాన్ని గులగొట్టిండు, మొత్తం ఇల్లు గులగొట్టిండు. ఆయన
దీన్ని గులగొట్టవా నాయన, మరి గుడులు గులగొడితే దేవుళ్ళతో పెట్టుకోకని చెప్పినా నాకు 2-3 ఫోన్లు వచ్చినాయి. నాకు ఫోన్లు వచ్చినాయి 2-3. అరే పోయి గక్కడ కూడా మాట్లాడతావు బాయ్ అంటే ఏమో ఎవరికైనా మరి ఆడ 1000 ఇళ్ళు గులగొట్టిండు. ఇలా చూడు ఇప్పుడు కులమే గులగొట్టిండు కదా, దేవుని గులగొట్టిండు కథం, లింగాన్ని కథం పట్టించేసిండు, మింగిండు. లింగమేది, దాని కింద మట్టేది, 6 ఫీట్ల మట్టి ఎడువైంది, దాని కింద ఏం నిధులు ఉండే, ఎన్ని అక్కడ సెక్రటేరియట్ల లంక బిందెలు ఆయన వేసుకపోయిండు అని చెప్పి ఈయన చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈడ లంక బిందెలు ఎవడు వేసుకపోయిండు, మరి నువ్వు వేసుకపోయినావు అంతే కదా. ఎందుకు తవ్వాల్సి వచ్చింది గర్భగుడిని లోపట 6 ఫీట్లు ఎందుకు తవ్వినావు నువ్వు? 10 ఫీట్లకు కింద ఉన్నది, 6 ఫీట్ల ఇంకా డెప్త్ ఉన్నది, అది మొత్తం మిగతా అంతా ఏం చేయలేదు, కానీ ఈడెందుకు గులగొట్టినావు, ఏం చేసిన అంటే దీని ఏదో ఉన్నది, ఎక్కడో నీకు రిపోర్ట్స్ ఉన్నాయి, తీసుకొని నువ్వు తీసుకపోయి ఎక్కడ దాచుకున్నారో తెలియదు. మరి ఇప్పుడు రేపు పొద్దుగల వెనకాడ వాడేమో దొంగతనం చేసి బ్రిటిష్ వాడు పట్టుకొని పోయిండు, ఇప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాడికి అమ్ముకుంటారు కావచ్చు మొత్తం. పాతకాలం మా దగ్గర అంటే ఒకటి 1000 కోట్లు అయితే, 2000 కోట్లు అయితే ఇట్లా జరుగుతాయి. ఇదంతా చుట్టూ తిరిగి కదా. అవును, కాకతీయ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ కనబడ్డాయి మీకు? చాలా అవన్నీ ఉన్నాయి. ఈడ కూడా పిల్లర్ కనబడ్డాయి, అటు కనబడ్డాయి, కింద కనబడ్డాయి, ఆడ ఒకటి రోయ్ బాయ్ ఉండే బాయ్ కనబడ్డది, ఆడ రోల్ కనబడ్డది ఒకటి. ఇప్పటి కావు ఎప్పటియో. ఇప్పుడు పురావస్తులు వస్తే వీళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ఎన్నేళ్ల కిందిది ఎప్పుడు కట్టింది ఏదైనా సంగతి చెప్తారు. శాసనాలు కూడా ఉన్నాయి కదా ఇంట్లో, వాళ్ళు పెట్టిన శాసనాలు ఉన్నాయి, వాళ్ళు రాసినవి కూడా ఉన్నాయి కదా. అవి చూడు, ఆ పిల్లర్ చూడు, వీటికి నువ్వు రామపోతే సేమ్ అవి కలిసినట్టుగానే ఉంటాయి. రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టితే ఇప్పుడు ఇలా రెడ్ ఫోర్ట్ ఇండిపెండెన్స్ డే అయినా దేనికైనా పోయి ప్రధానమంత్రి పోయి మాట్లాడతాడు, ఈ ముఖ్యమంత్రి గోల్కొండ పోతారు కదా. ఇదేం తక్కువ, దీనికి ఏం తక్కువైందని? ఇక్కడ గుడి ఉన్నది కదా, ఇంకెక్కువ పవిత్రం ఇది, నువ్వు కాపాడాలి కదా. ఇది యాక్చువల్ గా ఫస్ట్ దీని మీద ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా ఈ గుడి కొట్టినందుకు? దీని మీద ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఫస్ట్ బుక్కల వరాయాలి. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది ఏదో చిన్న విషయం కాదు. ఇలా చాలా మంది కొంతమంది మాట్లాడతారు, పాకిస్తాన్ లో మన గుడులు కొడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో మన గుడులు కొడుతున్నారు, చైనాలో గుడులు కొడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు కదా. అరే భారతదేశంలో త్రిలింగాల నేలైనటువంటి తెలంగాణలో నడి బొడ్డులో ఇక్కడ గుడి కొట్టిరు, దీని సంగతి మాట్లాడరు. ఇప్పటిగా బుక్కల వరాయాలి ఒక్కొక్కని. ఈ గుడి కట్టిస్తాను అసలు కులగొట్టినావు ఎట్లా ఫస్ట్ నువ్వు నీకు ఆర్కిటెక్చర్ వస్తుందా? నీకు అంత ఉందా, అంత సీన్ ఉందా? ఆయనకు మళ్ళా నిర్మించే అవకాశం ఉందా, పునర్నిర్మించే అవకాశం? బరాబర్ నిర్మింపజేయాలి, ముచ్చటలేదు. ఇది ఒక ఉద్యమం. లేదు టెక్నాలజీ ఎక్కడ పాడైంది? వీళ్ళకు టెక్నాలజీ అమ్మన్నా. ఇప్పుడు వాళ్ళు ఏనుగలతో చేసిరు, వీళ్ళు పీనిగలు చేస్తున్నారు. ఇక్కడ ఏనుగలు పెట్టి కట్టిరు, అప్పుడు ఇక్కడ టెక్నాలజీ ఎక్కడిది, మన ఎక్కడిది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎక్కడికో తీసుకుపోయింది ప్రపంచాన్ని. కానీ ఇన్ని ఏండ్లు నిలబడేటువంటి, ఇలా మనం చాలా బ్రిడ్జ్లు కూలిపోయి చూస్తున్నాం. ఇన్ని ఏండ్లు నిలబడేటువంటి టెక్నాలజీతో కట్టింది చూసినావా? అదే చాలా గ్రేట్ కదా. వీళ్ళతోనే ఏమవుతుంది అబ్బా అది, కానీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ బొక్కలు వారేయాలి. ఒక ఫత్వా అసెంబ్లీలో కానీ భారతదేశంలో అక్కడ ఉన్న హెరిటేజ్ స్ట్రక్చర్ మీద ఎవడన్నా ఏలు పెడితే, చాలా చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ 30 కింద వాటి ఉన్నాయి, కానీ ఇంకా తీవ్రమైన తీసుకొచ్చి ఎవరు చేయబెట్టినా దాని మీద ఒకవేళ ఏ ప్రాంతంలో జరిగినా కానీ ఆ ప్రాంతం ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేటైనా చట్టాలు తీసుకొస్తేనే ఇటువంటి కాపాడుకోగలుగుతాం. గుడులకే రక్షణ లేని రాజ్యంలో మనుషులకేం రక్షణ ఉంటుంది? నాకు అర్థమైతలేదు. ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? ఎందుకు ఏది కూల్చొద్దు, ఇంచు కూల్చొద్దు. ఇడ అయ్య కట్టిండ, ఎవరిని అయ్య కట్టిండని? ఇది తెలంగాణ ఆస్తి బా, ఇది ఉంటది తరాలు. ఇటువంటిది గింత గిన్లా 10% ఉంటే అమెరికాడు పెద్ద మార్కెట్ చేసుకుంటాడు, హెలికాప్టర్ ఈయనే దించుతాడు వాడు. ఇది మాది 800 సంవత్సరాల పైన ఉన్నటువంటి చరిత్ర లేనోడు చెప్పుకుంటుంటాడు. నాకు చరిత్ర ఉన్న చరిత్రను వీళ్ళు చూపించుకోకపోతే ఎట్లా? ఇలా నువ్వు మొత్తం టూర్ మొత్తం పెడితే ఒక హెలికాప్టర్ వరంగల్ జిల్లా మొత్తం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరిగినా కానీ ఒక వారం రోజులు తిరిగితే కూడా సరిపోదు వాళ్ళకి టైం. అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అట్లా డెవలప్ చేయాలి కదా. 1 ఇంచు తట్టా మట్టి కూడా ఇడికెళ్ళి తీయదు. దుర్మార్గులు, దొంగలు. మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలంటే ఇంకెక్కడన్నా కట్టుకోరు, బయట కట్టుకోరు. నీకు ల్యాండ్ లేకపోతే ల్యాండ్ తీసుకొని కట్టుకో. వచ్చే ల్యాండ్ ఉన్న తెలంగాణలో ఆడగట్టు, ఈ ఊర్లో కూడా ఇంకెక్కడ పక్క కట్టు. కానీ ఇది మాత్రం పక్కా, ఇది బరాబర్ మళ్ళీ అట్లా చేయాలి, శిక్ష పడాలి ఫస్ట్. ఇది మాత్రం 100% డిమాండ్. సో ఇది మొత్తానికైతే పృథ్వీరాజ్ గారు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడికి అంటే ప్రధానంగా ఇక్కడ ఒక గుడి కూల్చారు బడి కోసం అని చెప్పేసి అనేటువంటి అనుమానంతో ఇక్కడికి వచ్చినటువంటి మా అందరికి కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక కొత్త విషయం ఏంటంటే, ఇక్కడ గర్భగుడిలో లింగం ఉందని చెప్పి స్థానికులు చాలా మంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ లింగం ఏమైంది, లింగం కింద దాదాపు 6 నుంచి 10 ఫీట్ల లోతుకు తవ్వడం, ఆ తవ్వి మళ్ళీ పూడ్చడం జరిగింది కొంతమేర. దీని వెనకాల పెద్ద ఎత్తున గుప్త నిధులు, వజ్రాలు, వైడూర్యాలు, కాకతీయుల యొక్క గుప్త నిధులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ నిధులను కొల్లగొట్టడానికి మాత్రమే ఇక్కడ కాంట్రాక్టరు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి పెద్ద ఎత్తున దీన్ని చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇప్పుడు మట్టిగూడకు సంబంధించినటువంటి ఇంకొక వైపు మనం ఉన్నాము.
సో అటువైపు ఏమో టెంపుల్, ఇంతకుముందు అక్కడ మనం చూస్తాం ఆల్రెడీ, అక్కడ మనం చాలా క్లియర్గా అక్కడ గుప్త నిధులు ఎట్లా తవ్వారు గర్భగుడి కింద అని చెప్పేసి మనం చాలా స్పష్టంగా అక్కడ చూస్తాం. సో ఈ యొక్క ఇంకొక వైపు మనం రావడం జరిగింది టెంపుల్కి ఇంకొక వైపు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని చారిత్రకమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రోలు లాంటివి కానీ లేకపోతే అక్కడ కొన్ని శాసనాలు కానీ అక్కడక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం ఈ 4.5 ఎకరాల్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క కాకతీయులకు సంబంధించినటువంటి కళా వైభవాలు, ఆ రాళ్లతో చెక్కినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఒక పెద్ద బావి కనబడుతూ ఉంటుంది. ఒకసారి మీరు చాలా స్పష్టంగా చూడండి. ఇక్కడ ఇది కూడా ఆనాడు కాకతీయుల కాలం నాడు చాలా పెద్ద ఎత్తున తవ్వినటువంటి ఈ బావి ఏదైతే ఉందో, కాకతీయులకు సంబంధించినటువంటి గొలుసుకట్టు చెరువులు అంటాం. వాళ్ళు అంటే వాళ్ళు మెయిన్గా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. గొలుసుకట్టు చెరువులు అన్నీ కూడా కాకతీయుల యొక్క ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ అది. సో అదేవిధంగా ఇక్కడ బావిలు తవ్వడం. సో ఈ మట్టి గోడలకు చుట్టుపక్కల మీరు ఎక్కడ అటువైపు చూసినట్లయితే ఇలాంటి బావిలు చాలా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు శత్రు సైన్యాలు వాళ్ళ మీదికి రాకుండా ఆ యొక్క బావిలు తవ్వేసి అక్కడ పెద్ద ఎత్తున మొసళ్ళను పెంచినటువంటి విషయం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చరిత్రకాలు చెప్తున్న విషయం చూస్తున్నాం. అవి కూడా మాకు చాలా స్పష్టంగా ఇప్పుడు కనబడుతున్నాయి. అక్కడ ఏవైతే చిన్న చిన్న బావిలు తవ్వి అక్కడ మొసళ్ళు పెంచని చెప్పేసి చరిత్రకాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇవంతా కూడా కనబడుతుంటే ఇంత పెద్ద ఎత్తున వారసత్వ సంపద కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాపాడడం పక్కన పెడితే ఇటు పెద్ద ఎత్తున బుల్డోజర్లతో కూలుస్తూ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గుప్త నిధులను అఫీషియల్గా తవ్వుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది మరి అధికారికంగా తవ్వుతున్నారా లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ వాటి కోసం అవసరాల కోసం తవ్వుతున్నది అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి మనతో పాటు జర్నలిస్ట్ రఘు గారు ఉన్నారు. అన్న, ఒకసారి మీరు దాదాపు 1-2 గంటల నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా తిరుగుతున్నారు. 4.5 ఎకరాలు మీరు అక్కడికి మొత్తం వెళ్ళి కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఆ టెంపుల్ కూడా అక్కడ కూడా మీరు స్టోరీ చేయడం జరిగింది. మీరు గమనించిన విషయాలు ఏంటి సార్ ప్రధానంగా? సో నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ కలెక్టర్ కానీ అండ్ ఎమ్మెల్యే కానీ వీళ్ళు చెప్తున్నది, కాంట్రాక్టర్ కానీ చెప్తున్నది ఇది ఏదో టచ్ అయింది, ఇక్కడ మొత్తం పొదలు ఉన్నాయి, కనబడలేదు అని ఏదో చెప్తున్నారు. కనబడకుండా ఇప్పుడు ఒక జేసీబీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కనబడకుండా ఎందుకు ఉంటుంది? అండ్ ఇంకొకటి, వీళ్ళు లోపలికి ఎంటర్ కావడానికి, జేసీబీ ఎంటర్ కావడానికి ఇక్కడ అవకాశమే లేదు. ఏం చేసిర్రు, పెద్ద ఉన్న మట్టి కోటని సగానికి చీల్చి లోపలికి ఎంటర్ అయ్యారు చాలా చాలా ఇదిగా. సో ఇది అసలు ఈ గోడ, ఈ చుట్టూ మట్టి కోట ఎందుకు ఉంది అన్నది ఎవరికి ఎందుకు తెలియదు? అందరికీ తెలుసు కదా, లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఉండదు. ఆయన కూడా పెద్ద మనిషే కదా. సో చాలా క్లియర్గా ఎంటర్ అయ్యారు. అదేదో పొరపాటున కూడా కూలిపోయింది, టచ్ అయితే కూలిపోయింది కూడా కాదు. టచ్ అయితే కూలిపోతే ఒక పిల్లర్ కూలుతుంది, మొత్తం గుడి కూలి ఎన్ని పిల్లర్ నేల మట్టం ఎందుకైతే కావు కదా, అవకాశం కూడా లేదు. అండ్ మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గర్భగుడి ఉందో ఎంట్రన్స్ లోపల గర్భగుడి, శివాలయం ఉంది, లోపల శివలింగం ఉందని అంటున్నారు, గ్రామస్తులే చెప్తున్నారు. సో శివలింగం కనబడతలేదు. శివలింగం కింద అసలు తోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ఏదో జేసీబీ తగిలితే కూలిపోయింది, వదిలేయాలి. వదిలేయకుండా మీరు శివలింగాన్ని తీసిరు, శివలింగం కింద దాదాపు ఒక 5-6 ఫీట్లో అంత పైన మొత్తం గుంతలాగా ఉంది, గొయ్యిలాగా తయారు చేశారు. మరి అవసరం ఏముంది? ఇప్పుడు గుప్త నిధులు ఉన్నాయా లేవా అంటే, ఎందుకు లేవు? గుప్త నిధులు ఉన్నది అది వాస్తవమే కదా, చరిత్ర చెప్తున్నదే కదా. ఎన్నో చూసినాం కదా. మేము ఒకసారి అచ్చంపేట, నేను పృథ్వీరాజు గారు అచ్చంపేట ఒకసారి ఆ ఫారెస్ట్లోకి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఏదో ఒక దాని మీద ఏదో శివలింగం మీద ఒక మణిరత్నం ఉన్నదని చెప్పి దాన్ని రాత్రికి రాత్రి పోయిన గవర్నమెంట్లో అన్న ఒకటి ఉన్నది, అక్కడ నడుస్తున్నది అక్కడ. సో ఇక్కడ కూడా అదే అట్లాంటిది ఒకటి, ఏదైనా గుప్త నిధుల కోసమే దీన్ని తవ్వారా అనేది ఒక అనుమానం అయితే వస్తున్నది. లేకపోతే ఏం అవసరం నీకు లింగం కింద 5-6 ఫీట్ల లోతు ఎందుకు తీయాల్సిన అవసరం ఉన్నది? సో దీని మీద ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మనం అంతా అంచనా వేసినప్పుడు అది మనకు అర్థమవుతున్నది. సో ఎంతసేపు మనం గుడి కూలగొట్టినాం అంటే గుడి ఎందుకు కూలగొట్టిరు అన్న దాని వెనకాల ఇది యాక్చువల్గా. లేకపోతే ఇప్పుడు నీ గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా ఉన్నదా? ఈ ఊరు కాకపోతే ఇంకా పక్క ఊర్లో, అవతల ఊర్లో, ఇంకో మండలంలో కావలసినంత భూమి తెలంగాణలో ఉన్నది. ఇక్కడే ఈ పర్టికులర్ ప్లేస్లో ఎందుకు? ఈ పక్కన 66 ఎకరాల భూమి ఉందట. మరి ఈ మట్టి కోట లోపలికి ఎందుకు వచ్చి ఈ గుడిని కూలగొట్టి బడి కట్టాలనుకున్నారు? ఇందులో 100% చాలా క్లియర్గా ఇవన్నీ పాయింట్స్ మనం చెక్ చేసినప్పుడు గుప్త నిధుల కోసమే ఈ శివాలయాన్ని కూలగొట్టినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇక అంతకుమించి అయితే నాకేం పెద్దగా ఇది లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇది, మట్టి కోట ఇది, మట్టి మానవ నిర్మితమైన కట్టడం ఇది. శత్రువులని లోపలికి రాకుండా ఉండడానికి మీరు ఈ గోడ ఎక్కితే, ఈ మట్టిది ఎక్కితే చుట్టూ ఒక కాలువ లాంటి ఒక సెటప్ ఉన్నది, దాంట్లో బొంద లాంటిది. ఎందుకంటే అవతల నుంచి శత్రువు లోపలికి రాకుండా ఉండడానికి. సో దాని అవతల అన్ని జనావాసాల ఇండ్లు ఉండేవని చెప్తున్నారు. సో ఇంత అద్భుతమైన ఈ ప్లేస్ని టూరిజం స్పాట్ కింద చేయొచ్చు కదా. సో ఈ ప్రాంతం కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది కదా. సో మీరు అక్కడ చూడండి, అద్భుతమైన కొండలు, అది పాకాల చెరువు అవతల 2-3 కిలోమీటర్లు పోతే పాకాల చెరువు ఉన్నది. సో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేస్తే అటు పాకాల చెరువు, ఇటు ఇది,
అటు రామప్ప ఇవన్నీ ఒక టూరిస్ట్ స్పాట్ కింద ఉంటాయి కదా, ఆ ప్రయత్నం ఎందుకు జరగదు? ఇప్పుడు ఇంకొకటి, మీరు ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కోసము ఇప్పుడున్న హాస్పిటల్ నిర్మాణం చేయడానికి ఇది హెరిటేజ్, ఇది ఊలగొట్టడానికి వీల్లేదని హైకోర్టులో కేసు ఉన్నది. ఆ హైకోర్టులో కేసు విషయంలో అసలు ఆ హైకోర్టులో కేసు ముందుకు పోకుండా ఈ ప్రభుత్వాలే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు అది హెరిటేజ్ కింద దాన్ని చూసారు. మరి ఇదెందుకు హెరిటేజ్ కింద చూడరు? ఇది హెరిటేజే కాదు, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కూడా కదా. లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మేము ఇక్కడికి రావాలంటే భయమే, ఇది లోపల ఏదో పాము ఉన్నది అనే ఒక ప్రచారం ఉన్నది, అక్కడ గుప్త నిధులు ఉన్నాయి, అందుకే ఆ పాము ఉన్నది, అందుకే దాంట్లోకి ఎవరు రాలే. సో ఈ ప్రచారము జరిగిన ఆ ఇన్సిడెంట్ కనుక చూస్తే మనకి 100కు 100% ఏదో సంథింగ్ దానికోసమే తవ్వినట్టుగా కనబడుతున్నది నాకైతే. అంటే మీరు ఈ మట్టి కూడా చూసిన తర్వాత కాకతీయుల కళ వైభవం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇప్పుడు కాకతీయులు అంటేనే ఇప్పుడు ఈ గొలుసుకట్టు చెరువులన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ హయాంలో నిర్మాణం చేసినటువంటి చెరువులే ఇవన్నీ. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయాలు. సో అందులో భాగంగా ఇక్కడ చూసినా మనం ఇక్కడో బావి ఉన్నది, అక్కడో బావి ఉన్నది, దీని చుట్టూ బావులే ఉన్నాయి, ఈ ఈతలు పోతే చెరువు ఉన్నది, ఇటుపక్క పాకాల చెరువు ఉన్నది. ఇవన్నీ వాళ్ళ హయాంలో నిర్మాణం చేయబడ్డటువంటి చెరువులు. సో ఇంత అద్భుతమైన అటువైపున కళా సంపద, ఇది ఏమో చెరువులు బావులు సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి వ్యవస్థ. ఈ అన్నింటినీ మనం విచ్ఛిన్నం చేసినాం కదా, అన్నింటినీ విధ్వంసం చేసినాం కదా తెలంగాణ వచ్చిన తర్వాత. ఇదంతా ఎప్పుడు జరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాతే జరిగింది. ఈ 12 నెలల్లో జరిగింది. తెలంగాణ రాకపోయినా ఇవన్నీ ఎక్కడెక్కడన్నా ఉండేవేమో. సో ఎంత దారుణమైన విషయం ఇది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా అటు పేద ప్రజల భూముల పైన ఇళ్ల పైన బుల్డోజర్ చేస్తా ఉంది, ఇది ఇప్పుడు టెంపుల్ పైన బుల్డోజర్ చేస్తా ఉంది, ఏమనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే, ముఖ్యమంత్రిని మనం అన్నాం అనుకోండి, ముఖ్యమంత్రికి ఏం సంబంధం, ఇది లోకల్గా జరిగింది కదా. ఎమ్మెల్యేని అన్నాం అనుకో, కాంట్రాక్టర్ చేసిండు, కాంట్రాక్టర్ని అడిగినాం అనుకో, ఇంకో ఆయన చేయమన్నాడు. ఎవరికి వాళ్ళుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లుండదు కదా సిస్టమ్ అన్నప్పుడు. నీ ఆధ్వర్యంలో నువ్వు బాస్గా ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగినప్పుడు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కిందోటి చేసి నాకు సంబంధం లేదంటే నువ్వంటే వానికి భయం లేనట్లు లెక్క, నీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా పనిచేయట్లేనట్లు లెక్క, నీకు కోఆర్డినేషన్ సరిగ్గా లేదన్నట్లు లెక్క. అంటే ఇంత ఓపెన్గా వాడు కాంట్రాక్టర్ వచ్చి దాన్ని కూలగొట్టాలన్న ఆలోచన ఎట్లా చేస్తాడు? పర్మిషన్ లేకుండా గుడి చూడంగానే అరే ఇది పురావస్తు శాఖ కిందికి వస్తుందా రాదా, ఈ గుడి కూలగొడితే ఊరోళ్ళు ఊరుకుంటారా, తెలంగాణ ఊరుకుంటుందా, రేపొద్దున ఇంకెవరన్నా వచ్చి గొడవ చేస్తారు కదా హిందూ సంఘాల ఇంకెవరన్నా అనే కనీసమైన ఆలోచన వస్తుంది కదా. అంటే ఏ ఆలోచన లేకుండా దాన్ని అంత దారుణంగా కూలగొట్టి వెళ్ళిపోయిరానంటే కుట్రనే ఉన్నది దీని వెనకాల. అందరూ కలిసి కావాలని చేసింది ఇది. ముఖ్యమంత్రికి తెలిసి చేసినా జరిగినా తెలవక జరిగినా ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. సింపుల్. సో ఇది మొత్తానికైతే స్పష్టంగా ఈ గుప్తా నిధుల కోసమే ఈ యొక్క టెంపుల్ని పెద్ద ఎత్తున తవ్వారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా కాకతీయుల యొక్క కళా వైభవాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు చూపించేటువంటి ఒక వారసత్వ సంపద, ఇది ఘనమైనటువంటి వారసత్వ సంపద. సో దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు చేస్తూ దీన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రధానంగా బీజేపీ పార్టీ పైన ఒక పెద్ద బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఎక్కడ హిందుత్వానికి కొంత ఇబ్బందికి వెళ్ళినా కానీ ఇమీడియట్గా పెద్ద ఎత్తున రచ్చ చేసేటువంటి బీజేపీ కూడా ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు అనేది కొంత అనుమానం అయితే కలుగుతూ ఉంది. సో దీనిపైన చాలా స్పష్టంగా అన్ని పార్టీలు కూడా దీనిపైన స్పందించాలి. ప్రభుత్వం కూడా వెంటనే ఈ కట్టడాలపైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పునర్మించి ఈ యొక్క ఎవరైతే బాధ్యులు వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకొని చెప్పి ప్రధానంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ప్రధానంగా ఈ బట్టి కోట అవుతుందో అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.